హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 47వ భాగాన్ని వినేద్దాం. గుడికి వచ్చిన ఆర్కే బాను కోసం చుట్టూ చూశాడు. ఎక్కడ ఆమె జాడ కనిపించకపోయేసరికి గుడి వెనుకకు వెళ్ళాడు. కొంచెం దూరంలో ఉన్న అరటి తోటలో అరటి చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తోంది. నా గురించి తెలుసు కూడా ఇది వాడితో ఎలా పెళ్లికి ఒప్పుకుంది మనసులోని అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. బాను అసలు గమనించలేదు. ఏదో శూన్యంలో చూస్తోంది. ఇప్పుడు నేను పెళ్లి కూతుర్ని చేస్తారు అన్నాడు. ఆర్కే మాటలకి తేరుకొని, రాను అని చెప్పావు కదా, ఎలా వచ్చావు అంది. రాకపోతే ఏడుస్తావని వచ్చానులే. ఏడుస్తానని వచ్చావు అంతేకాని నా కోసం కాదు అంది. సరే చెప్పు, ఎందుకు రమ్మన్నట్టు అన్నాడు. ఏం చేస్తావో తెలీదు, వారం రోజుల్లో ఆ దేవాంశ్ గారికి నాకు పెళ్ళి ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపే ఆర్కే అంది. ఆహా, నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమన్నా చెప్పాలా అన్నాడు. చాలా సీరియస్గా అడిగాడు ఆర్కే. నీకు జోక్గా ఉందా నేను ఇక్కడ ఏడుస్తూ చెప్తుంటే? జోక్ ఏంటి, సీరియస్గానే మాట్లాడుతున్నాను. నీకు నచ్చే కదా పెళ్ళికి ఒప్పుకున్నావు, అలాంటిది నేనెందుకు ఆపుతాను? ఆర్కే ఇలా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాను వెంటనే ఏడుపు వచ్చేసింది. నువ్వున్న ధైర్యంతోనే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను ఆర్కే అంది. నమ్మచ్చా? సూటిగా ఆమె కళ్ళలోకి చూసి మరీ అడిగాడు. ఎందుకు ఆర్కే ఇలా మాట్లాడుతున్నావు? ఆర్కే కోపంగా బాను చేతిని పట్టుకుని, నా గురించి తెలిసి కూడా వాడి మాటలకి భయపడి నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు అవునా? బాను భయంగా గుట్టుకలు మింగుతూ, నా ఉద్దేశం అది కాదు ఆర్కే. వాడు నాన్నని చంపేస్తానని బెదిరించాడు. వాడి చేతిలో గన్ చూసేసరికి నాకు భయం వేసింది. అందుకే పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. వాడు గన్ చూపిస్తే బెదిరిపోయి వెంటనే పెళ్లికి ఒప్పుకున్నావు. ఆ టైంకి వాడు మెడలో తాళి కడతానంటే ఆ గన్ను చూసి భయపడి వాడితో తాళి కట్టించుకునేదానివా? నీలా అలాంటిదాన్న ఆర్కే? కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా, అవును అలాంటి దానివే. నీ మీద నాకు అసలు నమ్మకం లేదు. తిక్కదానివి, గంటకి ఒకలా ఉంటావు. వాడితో పెళ్ళికి ఒప్పుకొని ఇప్పుడు ఏమే ఆపే అంటున్నావు? నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నీకే తెలీదు. ఎలా నమ్మాలి నిన్ను అన్నాడు. నిజంగానే నా మీద నమ్మకం లేదా? లేదు అన్నాడు. బానుకి చాలా ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా నా వెనక నువ్వా ఉన్నావన్న ధైర్యంతోనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, అంతేకాని వాడి మీద ఇష్టంతో కాదు. నువ్వు అన్నావు చూడు, గన్ గురిపెట్టి మెడలో 3 ముళ్ళు వేయించుకునే పరిస్థితి వస్తే ఆ గన్తోనే నన్ను నేను షూట్ చేసుకుంటాను, కానీ వాడిని ఎలా నా జీవితంలోకి రాణిస్తానార్కే అంది. డైలాగ్స్ బాగానే ప్రాక్టీస్ చేశావు, నన్ను మాయ చేయటానికా అన్నాడు. బాను కోపంగా ఆర్కే షర్ట్ కాలర్ పట్టుకొని, ఏంట్రా మనసులో ఏదో పెట్టుకొని నేనంటే ఇష్టం లేనట్టుగా నాతో ఇలా మాట్లాడుతున్నావు? అవును, అయితే ఏంటిప్పుడు అని కోపంగా చూశాడు. వాడు చంపేస్తానని బెదిరించినా నీతో వచ్చాను చూడు, నా చొప్పు తీసుకొని నన్ను నేనే కొట్టుకోవాలి. ఏమైంది ఆర్కే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను బాగానే మాట్లాడుతున్నానే, ఇంటికెళ్ళు, నా షూటింగ్ టైం అవుతుంది అని పైకి లేచాడు ఆర్కే. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదన్నట్టు. బానుకి తన మీద తనకే కోపం వచ్చింది. ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు అంది. నాకు బుద్ధి లేక అన్నాడు. కోపంగా ఆర్కేని ఒక్కటి పీకింది. మనోడికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అలానే బాను వైపు కళ్ళతోనే నవ్వుతూ చూస్తున్నాడు. బానుకి ఇంకా కోపం వచ్చేసింది. గేమ్ ఆడుతున్నావా? ఎందుకు నవ్వుతున్నావు? ఏమైంది నీకు? నన్ను భయపెట్టి ఆర్కే, తిట్టు లేదంటే కొట్టు, అంతేకాని ఇలా సైలెంట్గా ఉండకు. నా వల్ల కాదు ఆర్కే అని అతని నుదుటిన తల నుంచి ఏడ్చేసింది. ఆమెను తన గుండెలకి హత్తుకుని అలానే కళ్ళు మూసుకున్నాడు ఆర్కే. బాను ఏడుస్తూ, ఏమైంది బావా, మాట్లాడవేంటి అని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి, నా మీద ఇంత నమ్మకంగా ఉన్నావు కదే, అందుకే సైలెంట్గా ఉన్నాను. చెప్పాను కదా, నేనుండగా నిన్ను ఎవరూ సొంతం చేసుకోలేరు. ముందు ఏడవటం ఆపి, చేయాల్సింది నేను చేస్తాను సరేనా అని ఏడుస్తుంది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అలా వంకరగా మాట్లాడేసరికి హార్ట్ బీట్ పెరిగిపోయింది. నీకేం తెలుసు నేను ఎంత టెన్షన్ పడ్డానో? మరి ఇంతకుముందు నీ తిక్క చేష్టలతో ఇలానే నమ్మతి లేకుండా నువ్వు నాకు వద్దు ఆర్కే, నువ్వు నన్ను మర్చిపో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేదానివి కదా. ఈసారి కూడా ఆ రకంగా మాట్లాడతానేవని నేను నీ రూట్లోకి వచ్చా. పర్లేదు, పిల్ల ముదిరావే. అయినా ఆ దేవాంశ్ నన్ను బెదిరించాడని నీకెలా తెలుసు? వాడే దారిలో ఆపి మరీ నన్ను పెళ్ళికి పిలిచాడులే. ఏం చేస్తాడని భయంగా ఉంది బావా. వాడేం చేయడే అని బానుకి గుండెలకి హత్తుకున్నాడు. అప్పటికే ఇదంతా చూసిన భరత్ షాక్తో అలానే నిలబడిపోయి చేతిలో ఉన్న కొడవలి కిందికి వదిలేశాడు. ఆ శబ్దానికి ఆర్కే బాను వెనక్కి తిరిగి చూశారు. భరత్ని చూడగానే ఇద్దరు షాక్ అయ్యారు. బానుకైతే గుండె ఆగినంత పనింది. తమ్ముని చూస్తే కానీ తనకు అర్థం కాలేదు తను వచ్చిందే తమ అరటి తోటకే అని. భరత్ని చూడగానే ఆర్కే బాను ఇద్దరు షాక్ అయ్యారు. భరత్ మాత్రం తన అక్క ఆర్కేని బావా అని పిలవగానే మొన్న తన తండ్రి చెప్పిన మాటలే గుర్తు చేసుకున్నాడు. ఏంటి నాన్న, భోజనం చేయకుండా మీలో మీరే బాధపడుతున్నారు?
అన్నీ ఉన్న మీ అమ్మకి పుట్టింటి ప్రేమని అందించలేకపోతున్నానరా, అదే బాధ. అసలు ఏం జరిగింది నాన్న? ఎందుకు అమ్మ రోజు బాధపడుతుంది? మీ అమ్మ బాధకి కారణం మహాదేవ్, మీ మామయ్య, జగదీష్ గారు, మీ తాతయ్య. నన్ను ప్రేమించిన వల్ల అన్నయ్య చూసిన సంబంధం చేసుకోలేదని మనసు ముక్కలయ్యేలా మీ మామయ్య అమ్మని చాలా మాటలు అన్నాడు భరత్. అంత గొడవ జరిగినా మీ తాత ఏం మాట్లాడకపోయేసరికి అమ్మ మనసు ఇంకా విరిగిపోయింది. అమ్మకి ఆ కుటుంబం అంటే ప్రేమే, కానీ నాకు మాత్రం కోపం అని అశోక్ ఇంకా ఏదో చెప్తుంటే ఆమెని రావటం చూసి టక్కున ఆపేశాడు. బాను భయంగా భరత్ అంది. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? పైగా బావా అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది అని అడిగాడు. బాను భయంగా కుట్టుకలు మింగుతూ ఉంటే ఆర్కే బానుని దగ్గరికి తీసుకుని, నాకు కాబోయే భార్య మీ అక్క, మా అత్తయ్య ఆమని గారి మేనల్లుడిని నేను. భరత్ షాక్ అవ్వాడు. తన తల్లి ఎందుకు అందరికీ దూరంగా ఉందో తెలియదు, కానీ ప్రతిరోజు తన పుట్టింటి వాళ్ళని తలుచుకుని ఏడ్చే రోజులు గుర్తుకు రావడంతో భరత్ పిడికిలు బిగుసుకుంది. మా అమ్మని దూరంగా నెట్టిన మీ కుటుంబం అంటేనే నాకు నచ్చదు. అలాంటిది మా అక్క నిన్ను ప్రేమిస్తుందంటే నువ్వు తనని ఎంతగా మాయ చేశావు? మాయ చేయలేదు, ప్రేమించాను. ఆ టైంలో ఆర్కే హీరో అన్న విషయం పూర్తిగా మర్చిపోయాడు భరత్. కోపంగా బాను చేతిని పట్టుకుని, నా కన్న తల్లి పెట్టిన కన్నీరు ఇన్ని రోజులు మీకు ఎందుకు కనిపించలేదు? భరత్, నువ్వు ఆగక్క. నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు, మీ కుటుంబం ఇష్టం లేక. అందరూ ఉన్నా మా అమ్మ ఒంటరిగానే ఉంది. ఎందుకో మీకు తెలుసు. మా అమ్మ అందరినీ కాదని మా నాన్న చేతిని పట్టుకుని బయటకు వచ్చిందనే కదా. ఆర్కే ఏం మాట్లాడలేదు. నా తల్లికి నరకం చూపించిన మీ కుటుంబం అంటేనే నాకు అసలు ఇష్టం లేదు. కుటుంబం ఇష్టం లేదా, లేదంటే నేను ఇష్టం లేదా? కుటుంబం మీరు ఎంతమంది ఉంటారో ఏంటో అన్నది కూడా నాకు పూర్తిగా తెలుసు. ఇంటికి పెద్ద జగదీష్ గారు ఉన్నారు కదా, ఆయనకి బాధగా అనిపించడం లేదు కూతురు అందరికీ దూరంగా ఉంటుందని. బాను ఆశ్చర్యంగా చూస్తుంది. వీడికెలా తెలుసు తాతయ్య పేరు అనుకుంది. తోడబుట్టిన అన్నయ్యకి చెల్లి కంటే పంతమే ముఖ్యమే అని నమ్ముతున్న మహాదేవ్ గారికి తెలియటం లేదా చెల్లెలి బాధ? బాను షాక్గానే చూస్తుంది భారతి వైపు. వీడికి అన్ని విషయాలు ఎలా తెలుసు? మా నాన్న మా తాతయ్య గురించి తెలిసినా నీకు ఈ ఆర్కే మీ బావని తెలీదా? తెలుసుంటే ఇంటి వరకు ఎందుకు రాణిస్తాను అన్నాడు. మరి మా తాతయ్య నాన్న గురించి నీకెలా తెలుసు? మా నాన్న చెప్పారు నాకు. మీ నాన్న కోపంగా అనరాని మాటలని మా అమ్మని వెళ్ళిపోమంటే జరిగిందంతా సినిమా చూసినట్లు చూశారంట కదా జగదీష్ గారు. ఆర్కేకి అర్థమైంది భరత్కి కేవలం తన తండ్రి గురించి, తాతయ్య గురించి తప్ప మరి ఇంకెవరి గురించి తనకి తెలియదని. నీకింకా పూర్తిగా విషయాలు తెలియదు భరత్. తెలిస్తే ఇలా మాట్లాడు. కన్న తల్లి మనసు బాధపడితే ఏ కొడుకైనా ఇలానే మాట్లాడతాడు. నా కన్న తల్లికి అక్కర్లేని బంధాలు మాకు ఎందుకు? సినిమా హీరోకి మా ఫ్యామిలీకి రిలేషన్ ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. మా నాన్న గురించి చెప్పినప్పుడు మా గురించి చెప్పలేదా మామయ్య అన్నాడు. చెప్పే సమయం సందర్భం మళ్ళీ రాలేదు నాకు తెలుసుకోవాలని పెద్దగా అనిపించలేదు. కానీ మీ ఇద్దరి మాటలు విన్నాక అర్థమైంది మా అక్క నిన్ను బావా అని ఎందుకు పిలిచిందో. అత్తయ్యకి ఫ్యామిలీ ఇచ్చే బాధ్యత నాది భరత్. అవునా? అవును. అయితే మీ నాన్న కోపంలో అన్న మాటలు వెనక్కి తిరిగి తీసుకోమను. అప్పుడు మా అమ్మ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాను. భరత్, బావ చాలా మంచోడ్రా అంది. నువ్వు ఆ ఇంటి రక్తాన్ని ప్రేమిస్తున్నానని తెలిస్తే నాన్న అసలు ఒప్పుకోరక్క. భరత్, ఒకసారి నేను చెప్పేది వినరా? ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ ఎంత పిచ్చిదో. ఒక హీరో భోజనానికి పిలవగానే వచ్చాడంటే దానికి వెనక కారణం ఇదన్నమాట. ఆర్కే ఏం మాట్లాడలేదు. అలానే భరత్ వైపు చూశాడు. ఎందుకక్క ఎప్పుడు చూసినా ఇలాంటి పిచ్చి పనులు చేసి మా మనసుల్ని బాధ పెడతావు? భరత్ కోపం ఆ మాట తెరిచూడు. కానీ ఆర్కేకి తన తండ్రి గుర్తుకొచ్చాడు. మీ అక్క బాధ పెట్టే అంత తప్పు ఏం చేసిందని? నిన్ను ప్రేమించడం. నేను మహాదేవ్ గారి అబ్బాయిననే కదా నీకు నచ్చలేదు, అవునా? అవును అని కోపంగా చూస్తాడు. మా నాన్న చేసిన తప్పే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. భరత్ కోపంగానే చూస్తాడు. అవును, నీకు పంతమే కదా ముఖ్యం. మీ అక్క ప్రేమ కంటే నీ తండ్రి మాటే కదా నీకు ముఖ్యం. ఆర్కే అని కోపంగా అరిచాడు భరత్. అంతే, పొగరుగా కోపంగా ఆర్కే ఒక్క అడుగు ముందుకేసి, మామయ్యకి మా నాన్న అన్న మాటలు నచ్చలేదు, అందుకే మా నాన్నంటే కోపం. అందరూ ఉన్న ఒంటరిగా బ్రతుకుతున్నానే అనే బాధతో రోజు అత్తయ్య ఏడుస్తుంది. ఎందుకంటే కుటుంబాన్ని తలుచుకొని రోజంటూ లేదు కనుక. నిజంగా నువ్వు అత్తయ్య బాధని పోగొట్టాలి అనుకుంటే తనకి తన కుటుంబాన్ని ఇవ్వు. ఆ రోజు మా నాన్న ఇచ్చిన మాట అత్తయ్య నిలబెట్టలేదని కోపంతో బయటికి గెంటేశాడు. సేమ్ ఇప్పుడు నువ్వు చేస్తుంది అలాంటిదే. మీ అక్క నన్ను ప్రేమిస్తుందని, మీ నాన్నకు నచ్చలేదని మమ్మల్ని విడదీస్తున్నావు. ఇందులో తేడా ఏముంది? నువ్వు మా నాన్న ఇద్దరూ ఒకటే కదా చేస్తుంది అన్నాడు. ఆర్కే అన్నాడు కోపంగా. ఆర్కే కోపంగా చూసి, కోపంలో కాదు, మాటలు మాట్లాడడం ఆలోచించి మాట్లాడు. నువ్వు చేస్తుంది తప్పు కాదా? కాదు అన్నాడు. నువ్వు మాట్లాడుతుంది తప్పు కాదా? గొంతు రెట్టించి మరీ అడిగాడు ఆర్కే. నువ్వా నేనా అన్నట్టు ఇద్దరు కోపంగా మారిపోయేసరికి భానుకు దడొచ్చేసింది.
బావా ప్లీజ్ గొడవద్దు అంది. అక్క, బాను భయంగా చూసింది భరత్ వైపు. భయపడితే నాకు భయపడు, అంతేకాని వాడికి నువ్వు భయపడేదేంటి? భరత్ కోపం పీక్స్కెళ్ళింది. రిలేషన్ ఉందని కూడా ఆలోచించను, కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు. ఏం చేస్తావో చెయ్యి, నేను చూస్తాను అని భరత్ చేతిలో ఉన్న కొడవలు తీసుకుని, బామర్దివి బామర్దిలానే ఉండు, ఆ దేవాంశ్ గాడిలా నా దగ్గర కొయ్యి డాన్సులు వేసావంటే మాత్రం ఏం చేస్తావు, చంపేస్తావా అన్నాడు. చంపటాల కట ఈ ఆర్కే చేయడు, ఎందుకంటే మంచోడనే పేరు ఒకటి ఉంది నాకు, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే కోపంలో ఏం చేస్తానో మీ అక్కకి బాగా తెలుసు. నువ్వు ఎప్పటికీ మా అక్కకి బావవి కాలేవు. అవును, బావని కాలేను, కానీ మొగుణ్ణి అవుతాను. తాతయ్య అన్నది నిజమే, నీకు మా బాబు పొలికలే వచ్చాయి, వెనక ముందు ఆలోచించకుండా పట్టుకున్నదే వేలాడతావు. మాటలు జాగ్రత్త రాని బావా. భరత్ ఇంచి గ్యాప్లో ఫేస్ పెట్టి, ఏంటి మళ్ళీ చెప్పు, మీ అక్కని నన్ను విడదీస్తావా? నేను విడదీస్తాను అనటం లేదు, మా నాన్న ఒప్పుకోరని చెప్తున్నాను అని కోపంగా చూస్తాడు. మనసులో మాత్రం బాధగానే ఉంది భరత్కి, కానీ పైకి మొండితనం మాత్రం చూపిస్తున్నాడు. ఎందుకు ఒప్పుకోరు? నేను చూస్తాను, మీ అక్కని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. నా మీద బెంగతో ఎక్కడ ఆ దేవాంశ్ కాడు పెళ్లి చేసుకుంటారన్న భయంతో తిండి తిప్పలు మానేస్తుంది కాబట్టి మీ అక్కని జాగ్రత్తగా చూసుకో. చావైనా చేస్తాను, కానీ ఆ దేవాంశ్కి మా అక్కకి పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వెలా మా అక్క మెడలో 3 ముళ్ళు వేస్తావో నేను చూస్తాను అని బాను చేతిని పట్టుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. బాను ఏడుస్తూ వెనక్కి తిరిగి ఆర్కే వైపు చూస్తుంది. ఆర్కే అలానే బాను కళ్ళలోకి చూస్తాడు. ఈ బామ్మర్తిగాడికి ఎక్కువగానే ఉందే టెంపరు, తగ్గించాలి వీడికి. ఆలోచించే విధానం ఉంది, తప్పకుండా వీడే మా పెళ్లి చేస్తాడు అని భరత్ మాట్లాడిన విధానం తలుచుకున్నాడు. భరత్ కోపంగా మాట్లాడినప్పుడు అతని కంట్లో తడి ఆర్కే చూపుని దాటిపోలేదు. గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆద్య మనసులో తనలో లేదు, టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఏమైందే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, కనీసం భోజనం కూడా చేయలేదు, ఎందుకంత కంగారుగా అన్నావు అంది. అమ్మ, నాన్న, మామయ్య, ఆ దేవా అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పెళ్లి పనుల మీద ఉన్నారు, ఎవరినో పిలవటానికి వెళ్ళారులే. మరి అదరు బావ ఎక్కడున్నాడు? వాడు కూడా బయటికే వెళ్ళాడే, ఇంకా రాలేదు. ఏంటో గుడికొచ్చిన అందరూ బయటికే వెళ్ళారు, ముందు నువ్వు భోజనం చేయవే. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు అని తన రూమ్కి వచ్చింది. దేవుడా, వీడెక్కడికి వెళ్ళాడు? నాన్న, మామయ్య కూడా బయటికే వెళ్ళారు, వాళ్ళతో బావ ఫైట్ చేయడం లేదు కదా అని వెంటనే ఫోన్ తీసుకుని అదరుకి కాల్ చేసింది. అయినా అదర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆద్యకి ఇంకా భయం వేసింది. అలానే రూమ్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంది. బయట కారు ఆగడంతో బాల్కనీల వైపు చూసింది. మహాదేవ్, జయరాం నవ్వుతూ లోపలికొచ్చారు. పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మామయ్య ఎక్కడికి వెళ్ళారు అంది. మా ఫ్రెండ్స్ అందరినీ పెళ్ళికి పిలవడానికి వెళ్ళామమ్మా, భోజనం చేశావా? చేస్తాను మావయ్య. దేవా అంకులేరి? వాడు పనుందని మాతో పాటు రాలేదు, సాయంత్రానికి వస్తాడు, పద భోజనం చేద్దుగాని. జయరాం కూతురి ముఖం చూసి, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? చాలా సీరియస్గా అడిగాడు జయరాం. లేదు నాన్న అని భయంగా చూసి, రండి భోజనం వడ్డిస్తాను అంది. మహాదేవ్ నవ్వి, మీ అత్తయ్యకి భోజనం తినిపించి వస్తాను, నువ్వు నాన్నకి వడ్డించు. సరే మావయ్య. ఆద్య, చెప్పండి నాన్న. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు నాన్న అని చేతులు నలుపుకుంది టెన్షన్తో. ఏమన్నా చెప్పాలా? అది నాన్న అని నాంచుతూ ఉంటే, అదరుని ప్రేమిస్తున్నావా? ఆద్య భయంగా గుట్టుకలు మింగుతూ, అవును నాన్న. వాడిని మరచిపో, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మామయ్యతో గొడవ పెట్టుకోవడం అంటే ఎంత సిగ్గుచేటు. ఈ విషయం గురించి మాట్లాడదామన్నా దేవాకి మీ మామయ్య మాట ఇచ్చాడు, లాస్యతో పెళ్ళి అని. అన్నీ తెలిసి కూడా ఆదరు నువ్వే కావాలి అంటున్నాడు. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు కానీ వాడి దగ్గరగా ఉండాలి, కూతురు అని కూడా చూడను, అర్థమైందా? నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతుంది? అవును, ముందు పద భోజనం చేద్దాం. చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే మీరు ఈ రోజున అది కూడా నా మనసు ఏంటో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే మీరు మా నాన్న కాదు, మీరు మారిపోయారు. అవును అవును అన్నా కాదన్నా నేను అదర్ని నేను వదులుకోలేను. కోపం రప్పించకాద్యా. నాకు బాధనివ్వకండి నాన్న, సంతోషాన్ని ఇవ్వండి అని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళింది. జయరాం కూతురు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు. ఏమండి రండి భోజనం చేద్దురు గాని అంది. వద్దామని ఆకలిగా లేదు. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు, నువ్వు భోజనం చేశావా? లేదండి, మీకోసమే చూస్తున్నాను, రండి ఆకలేస్తుంది, తినేద్దాం. యామిని ముఖం ఎంతో సంతోషంగా ఉంది. తన కూతురు పెళ్లి జరుగుతుందన్న ఆనందం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, ముందు నువ్వు భోజనం చెయ్యి, నాకు కాఫీ ఇవ్వు, చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు. జయరాం బాధగా ఉండడం చూసి,
ఈయనేంటి ఎప్పుడు లేనిది డల్లుగా ఉన్నారు అనుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.